వెల్కమ్ టు జిఎస్ అకాడమీ. ఈరోజు టాపిక్ వచ్చేసి రీజనింగ్లోని బ్లడ్ రిలేషన్స్ పార్ట్ 1. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ప్రతి ఎగ్జామ్లో బ్లడ్ రిలేషన్ నుండి ఖచ్చితంగా 3 నుంచి 5 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఫస్ట్ మన రిలేషన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పెటర్నల్ సైడ్, మెటర్నల్ సైడ్. పెటర్నల్ సైడ్ అంటే ఏంటి, మెటర్నల్ సైడ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ పెటర్నల్ సైడ్ అంటే నాన్న తరపు వాళ్ళ నుండి, ఫాదర్ తరపు వాళ్ళ నుండి ఏ రిలేషన్స్ వచ్చినాయని పెటర్నల్ సైడ్ అంటారు. అదే మెటర్నల్ అంటే మదర్ సైడ్. మదర్ సైడ్ నుండి ఏ రిలేషన్స్ వచ్చినాయని దాన్ని మెటర్నల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఫాదర్స్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ అంటారు. అంటే పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అనొచ్చు, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అనొచ్చు. పెటర్నల్ అంటే తాతనే, మెటర్నల్ అన్న తాతనే. ఫాదర్స్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్, తెలుగులో అయితే తాత అంటారు. ఫాదర్స్ మదర్, గ్రాండ్ మదర్ ఇక్కడ వస్తుంది. గ్రాండ్ మదర్, పెటర్నల్ గ్రాండ్ మదర్ అనొచ్చు, మెటర్నల్ గ్రాండ్ మదర్ అనొచ్చు. పెటర్నల్ గ్రాండ్ మదర్ అంటే నానమ్మ, మెటర్నల్ గ్రాండ్ మదర్ అంటే అమ్మమ్మ. ఫాదర్స్ బ్రదర్, ఇక్కడ పెటర్నల్ అంకుల్ అంటే బాబాయ్ అవుతాడు లేదా పెద్దనాన్న అవుతాడు. మెటర్నల్ సైడ్ వచ్చేసరికి మామయ్య అవుతాడు. ఫాదర్స్ సిస్టర్, ఆంట్, అదే అత్తయ్య, తెలుగులో అయితే అత్తయ్య. చిల్డ్రన్ ఆఫ్ అంకుల్, కజిన్. కజిన్ అంటే చిన్న వాళ్ళ కూతురు కావచ్చు, చిన్న వాళ్ళ ఎవరైనా చిన్న వాళ్ళు, అంకుల్ వాళ్ళ చిల్డ్రన్స్ ఎవరు వచ్చినా అని కజిన్స్ అంటారు. ఐ మీన్ అంకుల్ అన్న మామయ్య అంటారు, బాబాయ్ అనొచ్చు. వైఫ్ ఆఫ్ అంకుల్, అంకుల్ యొక్క వైఫ్ ఏమవుతుంది మనకి, ఆంట్ అవుతుంది. చిల్డ్రన్స్ ఆఫ్ ఆంట్, ఆంట్ యొక్క చిల్డ్రన్స్ కజిన్, ఆంట్ యొక్క చిల్డ్రన్స్ అంకుల్ యొక్క చిల్డ్రన్స్ కజిన్ అవుతారు. హస్బెండ్ ఆఫ్ ఆంట్, ఆంట్ యొక్క హస్బెండ్ అంకుల్ అవుతారు. మెటర్నల్ సైడ్ మదర్స్ ఆఫ్ ఫాదర్, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే తాత అవుతారు. మదర్స్ ఆఫ్ మదర్, మెటర్నల్ గ్రాండ్ మదర్ అమ్మమ్మ. మదర్స్ బ్రదర్, మెటర్నల్ అంకుల్, ఇక్కడ మామయ్య అవుతారు తెలుగులో అయితే. మదర్స్ సిస్టర్, ఆంట్ అవుతుంది. ఇక్కడ మెటర్నల్ ఆంట్ అంటే చిన్నమ్మ కానీ పెద్దమ్మ కానీ అవుతుంది. అదే పెటర్నల్ సైడ్ వస్తే ఖచ్చితంగా అత్త అవుతుంది. చిల్డ్రన్ ఆఫ్ మెటర్నల్ అంకుల్, చిల్డ్రన్ ఎవరైనా మెటర్నల్ సైడ్ అయినా అంకుల్స్ వల్ల చిల్డ్రన్ ఎప్పుడైనా కజిన్స్ అవుతారు. ఇక మనకు తెలుగులో చెప్పుకుంటా అంటే ఒకరు తమ్ముడు అవచ్చు, ఒకరు బావ మరదలు, అట్లా రిలేషన్స్ వస్తాయి, అది వేరే విషయం. వైఫ్ ఆఫ్ మెటర్నల్ అంకుల్, మెటర్నల్ ఆంట్. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్తే ఫస్ట్ జనరేషన్స్ గురించి తెలుసుకుందాం. జనరేషన్స్ అంటే ఫస్ట్ నేనే ఎవరి వాళ్ళే, వీళ్ళకి ఒక పేరెంట్స్ ఉంటారు. వాళ్ళపైన గ్రాండ్ పేరెంట్స్, ఇవి జనరేషన్స్ అంటారు. పేరెంట్స్లో తల్లిదండ్రులు రావచ్చు, బాబాయిలు, అత్తాయిలు, వాళ్ళందరూ వస్తారు. అదే గ్రాండ్ పేరెంట్స్లో తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు అట్లా వస్తారు. నెక్స్ట్ చిల్డ్రన్స్, కింది సైడ్ చిల్డ్రన్స్ సైడ్ మనకి పిల్లలు. తర్వాత గ్రాండ్ చిల్డ్రన్స్, మన కింద వచ్చి మన పేరెంట్స్ చిల్డ్రన్స్, మనకు పుట్టే వాళ్ళని చిల్డ్రన్స్ అంటే మన పిల్లలు కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ, మన బ్రదర్స్ వాళ్ళ పిల్లలు కానీ, మన అక్క వాళ్ళ పిల్లలు కానీ, చెల్లి వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళని చిల్డ్రన్స్ జనరేషన్లో పెట్టుకుంటాం. వాళ్ళకి మన చిల్డ్రన్స్కి పుట్టే వాళ్ళని గ్రాండ్ చిల్డ్రన్స్లో
జనరేషన్లో పెట్టుకుంటాం. ఇలా 5 జనరేషన్స్ ఉంటాయి. మెయిన్ అయితే 5 జనరేషన్స్. ఇంకా కొద్దిగా డీప్ వెళ్ళాలంటే గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్స్ అని ఉంటాయి. అవి అంత ఇంపార్టెన్స్ ఏం కాదు. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్లో బేసిక్గా 3 టైప్స్ క్వశ్చన్స్ ఇస్తారు. ఫస్ట్ వచ్చేసి డైలాగ్ కన్వర్జేషన్. డైలాగ్ కన్వర్జేషన్ ఎట్లా అంటే ఒక స్టేజ్ మీద ఉన్న వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తికి చెప్పడాన్ని డైలాగ్ కన్వర్జేషన్ అంటారు. ఇందులో అయితే జనరల్గా ఒక టేబుల్ మీద కానీ, ఒక ఫోటోలో చూపించి కానీ, ఒక స్టేజ్ మీద చూపించి కానీ చెప్పడం జరుగుతుంది. సెకండ్ వన్ పజిల్ బేస్. కొంతమందికి ఉన్న రిలేషన్స్ని పజిల్ రూపంలో ఇచ్చేసి దాన్ని సాల్వ్ చేసేసి క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టమంటాడు. ఇది పజిల్ బేస్. థర్డ్ వన్ సింబల్ బేస్. సింబల్ అంటే ఒక సింబల్ ఇస్తారు, ఐ మీన్ స్టార్ ఇచ్చేసి, ఒక స్టార్ ఇచ్చేసి ఈ స్టార్ అనేది, ఈ స్టార్ మీన్స్ అమ్మ కానీ నాన్న కానీ లేక ఇంకేదో సంథింగ్ చెప్పడం జరుగుతుంది. వాడి ఒక నెంబర్లు ఇచ్చేసి, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ టీ స్టార్ బి. స్టార్ అంటే ఏమనుకున్నాం మనం? మదర్ అనుకున్నాం. స్టార్ అంటే మదర్ అనుకున్నాం. ఇక్కడ స్టార్ అంటే మదర్ అనుకుంటే టీ ఈజ్ మదర్ ఆఫ్ బి. ఈ స్టార్ అన్నప్పుడు మదర్ కాబట్టి టీ అనే వ్యక్తి బికి మదర్ అవుతుంది. ఇలా రిలేషన్షిప్ సింబల్ బేసిక్గా క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ డైలాగ్ బేస్ కన్వర్జేషన్లో చూద్దాం. చెప్పాను కదా, డైలాగ్ బేస్ కన్వర్జేషన్లో ఒక టేబుల్, ఐ మీన్ ఒక స్టేజ్ మీద కానీ, ఒక ఫోటోలో కానీ, ఒక వ్యక్తిని చూపించి కానీ ఇట్లా చెప్పేస్తారు. ఫస్ట్ది క్వశ్చన్ చూద్దాం. పాయింటింగ్ టు ఏ లేడీ ఆన్ ద స్టేజ్. స్టేజ్ మీద ఉన్న ఒక లేడీని చూపించి మోనికా సేడ్ అంటే మోనికా చెప్తుందంట, షీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ద సన్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ మై హస్బెండ్. హౌ ఈజ్ ద లేడీ రిలేటెడ్ టు మోనికా? స్టేజ్ మీద ఉన్న లేడీని చూపించి మోనికా చెప్తుందంట, షీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ద సన్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ మై హస్బెండ్. మై హస్బెండ్ అన్నది ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్లో మై హస్బెండ్ అన్నది. మై అంటే మోనికా అని వ్యక్తి చెప్తుంది కాబట్టి మై అంటే మోనికా అనుకోవాలి. సో మౌనిక మై హస్బెండ్ అన్నది కాబట్టి మోనికా ఫీమేల్ అవుతుంది. ఫీమేల్కి ఇక్కడ మనం మైనస్ సింబల్ ఇచ్చుకుందాం. మ్యారీడ్ కపుల్ కాబట్టి ఈక్వల్ సింబల్ పెట్టుకొని హస్బెండ్ ఎవరో తెలియదు, వ్యక్తి అంటే మీన్ పేరేం చెప్పలేదు కాబట్టి ప్లస్ సింబల్ పెట్టుకుందాం. ఎప్పుడైనా డైలాగ్ కన్వర్జేషన్లో ఫుల్ స్టాప్ అంటే లాస్ట్ ఎండింగ్ నుంచి స్టార్టింగ్ చేసుకుంటూ పోవాలి, అప్పుడు ప్రాబ్లమ్స్ ఈజీగా వెళ్ళిపోద్ది. మై హస్బెండ్ అంది, సో ఇక్కడ మై హస్బెండ్ అయిపోయింది. నెక్స్ట్ ద వైఫ్ ఆఫ్ మై హస్బెండ్, ఈమెనే కదా వైఫ్, ఆమె వైఫ్ యొక్క ద సన్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ మై హస్బెండ్ అంటే వీళ్ళ చిల్డ్రన్, ఆ వైఫ్ యొక్క సన్ అంట, ఆ వైఫ్ ఒక సన్ అంట, వాడెవడో కూడా తెలియదు. సో సన్ అన్నాడు కాబట్టి ప్లస్ సింబల్ వేసుకుందాం. ఇప్పుడు ద సిస్టర్ ఆఫ్ ద సన్, షీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ద సన్. ఆ సన్కి ఇంకొక సిస్టర్ ఉందంట. సిస్టర్ అంటే మైనస్, ఇక్కడ మైనస్ సింబల్. ఇక్కడ వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ మైనస్. ఇప్పుడు క్వశ్చన్, హౌ ఈజ్ లేడీ రిలేటెడ్ టు మౌనిక? ఈ లేడీ అనేది వ్యక్తి ఈ మౌనికకు ఏమవుతుంది? షీ ఈజ్ ద, ఈమె గురించి చెప్తున్నాడు, షీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ద సన్. ఒకవేళ సన్, ఆ సన్ ఎవరు? వైఫ్ ఆఫ్ మై హస్బెండ్. ఈమె సన్ అని చెప్పట్లేదు, వీళ్ళ హస్బెండ్ వాళ్ళ సన్ అని చెప్తుండ్రు. ఆటోమేటిక్గా ఈమె కూడా సన్ అయిపోతాడు. సో ఈమెకి సన్ అయినప్పుడు వీళ్ళ సిస్టరు వీనికి, వీనికి ఒక సిస్టర్ ఉన్నప్పుడు వీళ్ళ సిస్టర్ వీనికి ఏమవుతుంది? కూతురు అవుతుంది, డాటర్. సో ఇలా కన్వర్జన్ డైలాగ్ బేసిస్ ఉంటాయి. కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కానీ సింపుల్ అయిపోద్ది. లాస్ట్ నుంచి ప్రాక్టీస్ చేస్తే సింపుల్ అయిపోద్ది. నెక్స్ట్ పజిల్ బేస్లో కొన్ని ఒక ఫ్యామిలీ గురించి కానీ, ఒక వ్యక్తుల గురించి కానీ, ఒక ఆఫీస్ గురించి కానీ అట్లా ఇస్తారు. అందులో సాల్వ్ చేసుకోవాలి. మీరు జనరల్గా అయితే ఫ్యామిలీ గురించి ఇస్తారు. ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 8 people అంటే 8 మంది ఉన్నారట. 8 మందితో ఒక ఫ్యామిలీ ఉందట. దేర్ ఈస్ 3 generations and 2 couples. R is the brother of Z. Who is the grandchildren of X?
X is married P. L is the father of Z. P is the father-in-law of U. L is the brother of Y and K. K is the aunt of Z. How is P related to K? ఒక ఫ్యామిలీలో 8 మెంబర్స్ ఉన్నారంట, అందులో 3 జనరేషన్స్ ఉన్నాయంట, అందులో 2 కపుల్స్ ఉన్నారంట. వాళ్ళందరికీ కలిపి ఒక ప్రాబ్లం ఇచ్చిండు. ఆ ప్రాబ్లమ్ పజిల్ ఇచ్చిండు. ఆ పజిల్ని సాల్వ్ చేసేసి పి అనే వ్యక్తికి క్యూ అనే వ్యక్తికి ఉన్న రిలేషన్ ఏందో కనుక్కోవాలి అంతే. ఫస్ట్ పజిల్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జెడ్. ఆర్ అనే వ్యక్తి జెడ్కి బ్రదర్ అంట. ఆర్ ఈజ్ బ్రదర్ అంటే మేల్ మనం ప్లస్ సింబల్తో తీసుకుందాం. బ్రదర్ అన్నప్పుడు సేమ్ జనరేషన్ కాబట్టి లైన్ తీసేసుకొని జెడ్. ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జెడ్. హూ ఈజ్ ద గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ ఎక్స్. హూ ఈజ్ అంటే జెడ్, అంటే జెడ్ ఈజ్ ద గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ ఎక్స్. గ్రాండ్ చిల్డ్రన్ అంటే పైన పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ తర్వాత గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ యొక్క గ్రాండ్ చిల్డ్రన్ అంట. అది మేల్ చెప్పాడు, ఫీమేల్ చెప్పాడు, ఎక్స్ చేశాను అంతే. ఎక్స్ ఈజ్ మ్యారీడ్ టు పి. ఎక్స్ అనే వ్యక్తి పిని మ్యారేజ్ చేసుకున్నాడంట. మనం ఈక్వల్ సింబల్ పెట్టుకొని పిని పెట్టుకుందాం. ఓకే, ఎల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జెడ్. ఇక్కడ జెడ్కి ఎల్ ఫాదర్ అవుతాడు. ఫాదర్ అంటే ప్లస్ సింబల్ బికాస్ ఆఫ్ ఈజ్ ద మేల్. నెక్స్ట్ పి ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ యూ. పి అనే వ్యక్తి యూకి ఫాదర్ ఇన్ లా అంట. అంటే ఇక్కడ పి అనే వ్యక్తి మేల్. సో ఎప్పుడు కపుల్ పెళ్లి చేసుకుంటారంటే మేల్ ఫీమేల్ మ్యారేజ్ చేసుకుంటారు కాబట్టి పి అనే వ్యక్తి మేల్ అయినప్పుడు ఎక్స్ అనే వ్యక్తి ఫీమేల్ అవుతారు. సో పి ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ యూ. యూకి ఫాదర్ ఇన్ లా అంట. ఎల్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ వై అండ్ కే. అండ్ పి ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ యూ. పి అనే వ్యక్తి ఎల్కు ఫాదర్. ఎల్కు ఫాదర్ అయినప్పుడు ఇతను ఎల్లు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ చేసుకున్న వ్యక్తి యూ అయితే ఆ వ్యక్తికి పి అనే వ్యక్తి యూకి ఫాదర్ ఇన్ లా అవుతారు. సో ఈ రిలేషన్షిప్ కరెక్ట్ అవుతుంది. ఎల్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ వై అండ్ కే. ఎల్ అనే వ్యక్తి వైకి కేకి బ్రదర్. ఇక్కడ బ్రదర్ కానీ ఈ కే మేలా ఫీమేలా, వై మేలా ఫీమేలా అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మనకి. సో అది లీవ్ పెట్టేసేది. కే ఇస్ ద ఆంట్ ఆఫ్ జెడ్. కే అనే వ్యక్తి జెడ్కి ఆంట్ అంట. జెడ్కి ఆంట్ అంటే కే అనే వ్యక్తి ఎల్కి బ్రదరు, బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు. ఎల్కి బ్రదర్ సిస్టర్ అనుకోండి. ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి సిస్టర్ అనుకుందాం. కే అనే వ్యక్తి ఎల్కి సిస్టర్ కాబట్టి ఎల్కి సన్ ఆఫ్ చిల్డ్రన్ జెడ్ కాబట్టి ఆంట్ అవుతుంది. సో పెటర్నల్ ఆంట్ అవుతుంది. కే ఇస్ ద ఆంట్ ఆఫ్ జెడ్. హౌ ఈజ్ పి రిలేటెడ్ టు కే. మనకి సంబంధించింది పికి కేకి రిలేషన్స్ అడుగుతున్నాడు. హౌ ఈజ్ పి రిలేటెడ్ టు కే. పి అనే వ్యక్తి కేకి ఏమవుతుంది? పి అనే వ్యక్తికి కే అనే వ్యక్తికి డైరెక్ట్ రిలేషన్షిప్ ఏం లేదు. సో పి అనే వ్యక్తి ఎక్స్కి హస్బెండ్, ఎల్కి ఫాదర్. సో ఎల్ అనే వ్యక్తి కేకి బ్రదర్ కాబట్టి కే అనే వ్యక్తి ఎల్కి సిస్టర్ కాబట్టి వాళ్ళ సిస్టర్ వల్ల అనే ఫాదర్కి ఏమవుతుంది? డాటర్ అవుతుంది. అదే పి ఏమవుతాడు? ఫాదర్ అవుతాడు. సో ఫాదర్. హౌ ఈజ్ పి రిలేటెడ్ టు కే. పి అనే వ్యక్తి కేకి ఫాదర్ అవుతాడు. థర్డ్ వన్, సింబల్ బేస్డ్ పజల్. P percentage Q means P is the father of Q. P is $Q means P is the brother of Q. P is $. Q means P is the daughter of Q. P star Q means P is the son of Q. P copyright Q means P is the mother of Q. P and Q means P is the wife of Q. ఇప్పుడు మనం సాల్వ్ చేసుకుందాం. ప్రజెంట్ T and Y అంటే T అండ్ సింబల్ మీనింగ్ ఏంటంటే
wife, and T is sorry, and means wife. T is wife of Y. వైఫ్ అంటే ఫీమేల్ మైనస్ సింబల్తో ఇండికేట్ చేద్దాం. మ్యారేజ్ అయిన కపుల్ని మనం ఎప్పుడు ఈక్వల్ సింబల్తో ఇండికేట్ చేసుకుందాం. మ్యారేజ్ కపుల్లో ఎట్లాగో మేల్ ఫీమేల్ ఉంటారు కాబట్టి ఒకరు ఫీమేల్ అయితే ఇంకొకరు మేల్ అవుతారు ఖచ్చితంగా. టీ ఈజ్ వైఫ్ ఆఫ్ వై. వై పర్సెంట్ ఎస్. పర్సెంటేజ్ మీన్స్ ఫాదర్. వై ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎస్ అన్నట్టు. ఎస్ అనే వ్యక్తి మేలా ఫీమేలా చెప్పలేడు, ఇప్పుడు చెప్తారు. ఎస్ ఈస్ వైఫ్ అండ్ సింబల్ ఉంది కాబట్టి మనకి ఎస్ అండ్ ఎక్స్ సింబల్ ఉంది కాబట్టి ఎస్ అండ్ ఎక్స్. అండ్ అంటే వైఫ్. ఎస్ ఈజ్ ఎక్స్ ఆఫ్ వై. ఎస్ ఈజ్ వైఫ్ ఆఫ్ ఎక్స్. వైఫ్ అంటే ఫీమేల్, ఎక్స్కి ప్లస్ సింబల్. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ స్టార్ జెడ్. స్టార్ మీన్స్ సన్. ఎక్స్ ఈజ్ సన్ ఆఫ్ జెడ్. ఎక్స్ ఈజ్ సన్ ఆఫ్ జెడ్. ఎక్స్ అనే వ్యక్తి సన్ యొక్క జెడ్ యొక్క సన్ అంటారు. ఇక్కడ జెడ్ మేలా ఫీమేలా ఇవ్వలేదు, సో మనకి అవసరం లేదు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ జెడ్. ఓకే సారీ, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ జెడ్. జెడ్ యొక్క డాటర్ ఇన్ లా ఎవరు? జెడ్ యొక్క సన్ ఎక్స్ అయినప్పుడు ఎస్ని మ్యారేజ్ చేసుకున్నప్పుడు మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి ఎస్, ఆ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి జెడ్కి డాటర్ ఇన్ లా అవుతుంది. సో ఎస్ ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ జెడ్. కరెక్ట్ ఆన్సర్. సో బేసికలీ ఇలా అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.